వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి వృక్షాలేనన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. దేవరకద్ర మండల్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి. కార్యాలయంలోని దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్. జిల్లా కేంద్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. 5 సంవత్సరాలలో పిల్లల్లో డయేరియా నివారించేందుకు కృషి. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి వృక్షాలే అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ గ్రామీణ మండలంలోని మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిలతో కలిసి చెట్లు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాకు 58 లక్షల టార్గెట్ నిర్ణయించారని, గతంలో మాదిరిగా రికార్డుల కోసం కాకుండా ప్రతి చెట్టును బతికించేందుకు ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉందని, అందుకే సామాజిక కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. ఎరువు కలిపింది సార్, మట్టి వేరే ఉంది. చిన్న బేబీ జరగమ్మ గారు వచ్చిండ్రా సార్ ఇక్కడ చూడండి జరా ఒకసారి చూడండి మేడం. కొంచెం చిన్న ఎత్తి చెట్టు అంతా తడుపుతాం. చాలు సార్ సార్ కొన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడిషనల్ కలెక్టర్ గారు దూరం ఉండండి, అట్లా ఉండండి. ఒక్కడు వచ్చిన అందుకు పెట్టండమ్మా ఏంటి
అట్లా పోసుకుంటా ఉంటే పోసినట్టు అది కూడా తీసుకోమా ఇంకోటి కూడా తీసుకోండి అట్లా రౌండ్ వెళ్ళమ్మా కవర్ మీద నీళ్ళ గ్రూప్ ఫోటో ఉండండి అమ్మా టీచర్స్ కూర్చోండి కింద ఒక్కసారి అట్లా పోయండి ఒకసారి నువ్వు కొంచెం పక్కకి రాదా నువ్వు అక్కడిక్కడ ఎన్ని తిరుగుతున్నావు మధ్యలో ఈరోజు వన మహోత్సవం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎఫ్ఓ గారి సారథ్యంలో చాలా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతూ ఉంది. మా జిల్లాకి ఇచ్చిన టార్గెటు దాదాపు 53 లక్షల చెట్లు. ఖచ్చితంగా గతంలో లాగా కాకుండా పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము, అలాగే అధికారులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా చిత్తశుద్ధితోటి ఆ మొక్కలను కాపాడుకుంటాం. దీంట్లో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ, సామాజిక కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి మా ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ఖచ్చితంగా మన మహబూబ్నగర్ జిల్లాను మొత్తం తెలంగాణలోనే అటవీ సంపద విషయంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి మా అందరి సంకల్పం ఉంది. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రాంను చాలా సీరియస్గా తీసుకొని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ అధికార వ్యవస్థకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా చైర్మన్ గారు కూడా ఉన్నారు. వారు కూడా మొత్తం జెడ్పీ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మొక్కల సంరక్షణ కోసం విధి విధానాలు ఎట్లా రూపకల్పన చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తారు. ఒక్కటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, ఈ సంవత్సరం నుంచి తూతూ మంత్రంగా రికార్డుల కోసం చెట్లు నాటే కార్యక్రమం ఉండదు. ఖచ్చితంగా నాటిన ప్రతి చెట్టు కూడా పెరిగి పెద్దదై ఈ ప్రాంతం వాసులకు నీడనియాల. ఇక్కడ వర్షాలు వచ్చేటట్టుగా చెట్లు పెద్దగైతే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ చుట్టుముట్టున్న గ్రామాల రైతాంగానికి కూడా నేను చెప్తా ఉన్నా, చెట్టును కాపాడుకోవడం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని. ఎందుకంటే ఆ చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తేనే బోర్లు రీఛార్జ్ అవుతాయి. కాబట్టి ఇదంతా ఒక సైకిల్. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కాడ నుంచి 6 ఏళ్ల పసిపిల్లల కాడ నుంచి 60 ఏళ్ల వృద్ధుల దాకా అందరూ కూడా పర్యావరణ రక్షణ కోసం, అడవులను పెంచుకోవడం కోసం, చెట్లను సంరక్షించుకోవడం కోసం తలా ఒక చెయ్యేస్తేనే మన పాలమూరు హరిత పాలమూరుగా ఒక నందనవనంగా మారుతుంది. దానికి మీడియా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ వన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారిందని, అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులను ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుని ఆడబిడ్డల తల్లులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఏ తల్లిదండ్రి కూడా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కాకూడదనే మంచి ఆలోచనతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే తమ క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి తెలియచేయాలన్నారు. మధ్యలో చదువు ఆపేసి పెళ్లిళ్లు చేసుకున్న మీ పిల్లలకు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నత చదువులు చదివించాలని, వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తుందన్నారు.
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలో సకాలంలో అందజేయాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహక అంశాలపై జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీజీఐ పాస్ ద్వారా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు కావలసిన అనుమతులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి ద్వారా 4 పరిశ్రమలకు, విద్యుత్ శాఖ ద్వారా 1, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 1, బాయిలర్ శాఖ 1 పరిశ్రమలకు అనుమతులు నిర్దేశిత సమయంలోగా మంజూరు చేయాలని ఆమె సూచించారు. ఫారెస్ట్ బీట్ అధికారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఫారెస్ట్ బీట్ అధికారుల కోసం హన్వాడ మండలం పిల్లిగొండ్ల గ్రామంలో నిర్మించిన నివాస భవనాన్ని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి బీట్ ఆఫీసర్ భవనాన్ని ప్రారంభించారు. అడవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ బీట్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అడవుల సంరక్షణ కోసం అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని, ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని సమాజం బాగుపడాలంటే అడవులు బాగుండాలనే ఆశయంతో బీట్ అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారని ఆయన అభినందించారు. आयुर्वर्धय वर्धय ओम नमः ज्वालापरीताय सर्वदिक्षोपनकराय ओम पुष्पणे ओम चंत्वम हासः ओम हरिद्रय अवग्रामदूताद्याः कुलाचद्राक्ष एतिआदरणीय देवा देवता वसन्ता वरकंदेवा विद्यावरं देव लक्ष्मी विजयं मंगलानि దీంట్లో బోర్ కనెక్షన్ చేయాలి సార్. కంపౌండ్ 5 months అవుతుంది. ఈ చుట్టుముట్టన్నీ తాండాలు ఉన్నాయి. ఈ అడవి పిల్లలకి సండే రోజు అంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. సరే ఈ పెద్ద కాబట్టి ఆ పిల్లల్ని తయారు చేయాలి. మనం ప్రతి తాండాల నుంచి, చుట్టూ గ్రామాల నుంచి తెచ్చుకుని ట్రైనింగ్ చేయాలి. వీడియో ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రొజెక్టర్ పెట్టుకోండి. లోపల ఇంకా మీరు ఏం చేయాలి? నిలబడి చంద్రే మేడం దేవరకద్ర మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి తనిఖీ చేసి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆ వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ
బట్ ఈ ఈవినింగ్ టైంలో మీకు పెద్ద ప్రెషర్ ఉంటుంది. లాస్ట్ ఈ మంత్లో అచ్చా నార్మల్ డెలివరీస్ ఆల్ డెలివరీస్ 365 ఇస్తున్నారా? ఇస్తున్నాయి. ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. ఇస్తాను. నాట్ ఓన్లీ ఇక్కడ దేవతలు ఒకటే కాదు. 365 అన్నారంటే ఆల్మోస్ట్ కార్నర్ ఒక కార్నర్లో ఈ some energy drink, something like that. This is the best practice. బట్ పీపుల్ Yes, but if you drink less than that, మళ్ళీ డయేరియా సేఫెస్ట్ will give only electrolytes. this is like Rasna. Rasna with salt salad. సో ఇది అంటే ఆల్ హౌస్ హోల్డ్స్ కి So it will ఎట్లా చేస్తారమ్మా? ప్రతి ఇంట్లో ఒక్కొక్కటి ఖచ్చితంగా ఇస్తాం. డైరీ ఉన్నా కూడా ఇస్తాము. అది ఎందుకు అని అంటే అప్పుడప్పుడు దగ్గర మనం ఏం చేస్తాం, ఇది అప్పుడు ఎమర్జెన్సీ ఇంట్లో యూజ్ చేసుకుంటాం. ఇంట్లో యూజ్ చేసుకొని అప్పుడు తగ్గించుకుంటాం. ఇప్పుడు ఈ ఒక ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇంకొకసారి కన్స్యూమ్ 24 hours వరకు డైల్యూట్ చేసి కలిపేసి 24 hours లోపల మాత్రమే ఇట్లా ఒక లీటర్ నీళ్ళలో 5 స్పూన్స్ వేయాలి. ఓపెన్ చేశాక మళ్ళీ కంటామినేషన్ అవుతుంది కదా. పెట్టుకోమని చెప్తాము. ఒకవేళ అలా ఏమైనా ఉంటే తీసేయమని చెప్తాము. 5 స్పూన్స్ ఒక లీటర్. 5 స్పూన్స్ 5 అమ్మాయిల క్లినిక్ ఆరోగ్యమైన క్లినిక్ ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే. ప్రతి ఏంటంటే ప్రతిదీ అన్ని చెప్పుకోలేదు కదా. ఓన్లీ ఆరోగ్యమైన క్లినిక్ ఎవరు మేల్స్ ఆ రోజు వాళ్ళకి ఏంటంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి వృక్షాలేనన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. దేవరకద్ర మండల్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి. కార్యాలయంలోని దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్. జిల్లా కేంద్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. 5 సంవత్సరాలలో పిల్లల్లో డయేరియా నివారించేందుకు కృషి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.